హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో మరొక పిండి వంటతో మేము ముందుకు వచ్చామండి. ఈరోజు వీడియోలో గారెలు చేసామండి. నువ్వులు శనగపప్పు వేసి చాలా బాగుంటాయండి. కార బిల్లలు అని కూడా అంటారు. సో మంచిగా క్రిస్పీగా ఇట్లా ముట్టుకోగానే ఇరిగిపోయేటట్టు ఎట్లా చేసిందో నేను ఒకసారి నా వీడియోలో చూడండి. చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి. అది ఎట్లా చేసిందో చూద్దాం పదండి. నేను 5 కిలోల పిండి కోసము 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకున్నా అండి. ఒక మీడియం సైజు కరివేపాకు కట్ట తీసుకోండి. నువ్వులు తీసుకున్నా ఒక 1/2 కేజీ మంచిగా గాలిచి పెట్టుకోవాలి. శనగపప్పు ఒక 200 గ్రాములు తీసుకున్నా. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు గారెలలో కారం పొడి వేయనండి. కారం పొడి వేస్తే అంత పొంగవు గారెలు. ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసుకోవాలి, బాగుంటుందండి. ఆ పచ్చిమిర్చి, ఈ ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకుంటే గారెలకు మస్తు టేస్ట్ వస్తుందండి. ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా వేసి చూడండి. కొన్ని వాటర్ వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు పిండిలో ఇవన్నీ కలుపుకుందాం. నేను 5 కిలోల పిండిలో 1/2 కిలో నువ్వులు వేసుకున్నా అండి. అవి మొత్తం గాలించుకొని వేసుకోవాలి. ఇసుక ఉంటుంది, మంచిగా ఉండదు లేకపోతే, ఇసుక తీసేయకపోతే. తర్వాత శనగపప్పు ఎప్పుడైనా మనం చేసే ముందు ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. అప్పుడు మంచిగా కొంచెం నానడం వల్ల మంచిగా వస్తాయి గారెలు అనేది. ఏముందండి, చాలా ఈజీ, చేస్తే చాలా బాగుంటాయండి గారెలు అనేది. కరివేపాకు వేసుకున్నాను. ఇందాక మనం అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదంతా యాడ్ చేసుకోవాలండి. అదంతా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చేయరాని వాళ్ళు ఎవరు లేరు, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా పాపం వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో ఈ వీడియోని అట్లా షేర్ చేసుకుందామని చేసామండి. ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలండి. పొడి పిండినే కలుపుకోవాలి, వాటర్ వేయకముందే. వాటర్ వేసిన తర్వాత ఉప్పు అక్కడక్కడ ఉండిపోయి ఈ కారం ముద్ద అనేది అదంతా అక్కడక్కడ ఆగిపోయి మొత్తం కలవదు పిండిలో. అందుకనే మనం ఏం చేయాలంటే పొడి పిండి ఉన్నప్పుడే ఇదంతా పిండికి పట్టించుకోవాలి. ముందుగాల 2 చేతులతో మంచిగా అడిగేలా బేసన్లో పిండి పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిపి ఇట్లా మొత్తం చూసి ఎట్లా కలిసిందో అట్లా కలుపుకోవాలి. చాలా బాగా వస్తుంది పిండి. ఎంత మంచిగా కలుపుకుంటే గారెలు అనేది అంత మంచిగా ఒత్తడం వస్తుంది, అంత మంచిగా చేయడం వస్తుంది. సో ఇప్పుడైతే పిండి అంతా ఒకటేసారి పట్టి పెట్టుకుంటే పిండి నానుతుందండి. పిండి నానడం వల్ల అప్పాలు కూడా స్మూత్గా ఇట్లా ఒత్తడానికి స్మూత్గా వస్తుంది. కాల్చినప్పుడు కూడా మంచిగా పొంగుతుందండి అప్ప అనేది. గారెలు అనేవి చాలా బాగుంటాయండి. ఈ నువ్వులు వేయడం వల్ల క్రిస్పీనెస్ ఎక్కువ యాడ్ అవుతుందండి ఈ ఈ గారెలకి. మేమైతే తెలంగాణలో గారెలు అని అంటాం. ఇక మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ఒక పేరు పెట్టుకొని పిలుచుకుంటారు. దీనికి 4-5 రకాల పేర్లు ఉన్నాయండి. ఒక్కొక్కల ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు. ఇప్పుడైతే ముద్దలు చేసుకున్నాం ఒక చిన్న సైజు. ఇప్పుడు మిషన్ మీద ఇట్లా ఒత్తుకోవాలి. ఇది ఒత్తడం అయితే ఇంకా చాలా ఈజీ అండి. చిన్న పిల్లలు కూడా ఒత్తుతారండి మంచిగా. ఒకళ్ళు ముద్దలు చేయడము, ఒకళ్ళు ఇది ఒత్తడము, ఒకళ్ళు కాల్చడము, ఫన్నీ అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ చేయడము చాలా మంచిగా అనిపిస్తుందండి. ఊర్లలోనైతే మంచిగా ఓ చెట్టు కింద పెట్టుకుంటారు. మంచిగా కడాయి పెట్టుకొని వారం ముందే మొదలు పెట్టుకొని అమ్మలక్కలందరూ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా సినిమా స్టోరీలు చెప్పుకుంటా ఈ ముచ్చట ఆ ముచ్చట అన్నీ చేసుకుంటూ చేస్తారు. మంచిగా అనిపిస్తుంది. సందడి అనిపిస్తుందండి. అన్ని పండుగల కంటే ఈ సంక్రాంతి పండుగ, ఈ అప్పాల పండుగ చాలా స్పెషల్ అనిపిస్తుందండి. అందరు కలవడము, చేసుకోవడము, అన్ని రకాల పిండి వంటలు చేసుకోవడము, మంచిగా ముగ్గులు వేసుకోవడము చాలా చాలా మంచిగా అనిపిస్తుందండి సంక్రాంతి పండుగ అయితే. ఇప్పుడైతే మేమైతే మొత్తం ఈ బెడ్షీట్ నిండా మొత్తం నింపుకుంటామండి. నింపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పక్కన నూనె పెట్టుకున్నాను నేను. నూనెలు వేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఫస్ట్ చేసినవి అన్నీ ఎండినాయి. కొంచెం ఎండినా చాలండి, బాగా ఎండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పిండి మనం గట్టిగా పిసుక్కున్నాం కాబట్టి అది ఆల్రెడీ ఎండిపోతుంది తొందరనే. సో ఒక్కడు కూడా ఇరగకుండా ఎంత సాఫ్ట్గా వచ్చినాయి చూసిరా అండి. ఒక్కడు కూడా ఇట్లా పగిలినట్టు కూడా కనబడతలేదు చూడు. ఇట్లా కాల్చుకోవాలండి, ఇదే కలర్ కాల్చుకోవాలి ఎప్పుడు కానీ. గారెలు కూడా మంచిగా పొంగినాయండి, మంచిగా వచ్చినాయండి గారెలు. దొడ్డు బియ్యంతో చేసుకుంటే అప్పాలు అనేది వాటికి టేస్ట్ బాగా వస్తుంది. క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుందండి. చూడండి ఎట్లా పొంగినాయో గారెలు, మంచిగా ఉన్నాయి కదండి. ఇక ఇట్లనే వేసుకోవాలండి. ఒక్కొక్కటి పక్కనే వేసుకుంటాం కదా, ఒక్కొక్కటి తీసుకొని అలా వేసుకొని ఇక మంచిగా ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా ఎర్రగా
చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి మీరు కూడా. మా అయితే అయిపోతున్నాయి వంటలు చేయడం, ఒక్కొక్క పిండి వంట. చాలా బాగా వచ్చినాయండి, క్రిస్పీగా మంచిగా, ఈ శనగపప్పు తగులుతూ ఈ నువ్వుల టేస్ట్తోని చాలా బాగున్నాయండి. మా వీడియో నచ్చిందా అండి మీకు? మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ముందుకు